హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పెట్టిన ట్వీట్లు డిలీట్ చేయకపోతే అటు హైడ్రా ఇటు ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్కు ఇప్పటి వరకు 6 ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఇక రంగనాథ్ సెలెక్టివ్ డిసిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. నాలాలు ఆక్రమించి విల్లాలు కడుతున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ అనడమేంటని మండిపడ్డారు. ఇక హైడ్రా వీడియోలు తీసి సిగ్గు లేకుండా ట్వీట్లు పెడుతున్నారని కవిత ఫైర్ అయ్యారు. తాను ఆధారాలు బయట పెడితే హైడ్రా అటు ప్రభుత్వం బావిలో దూకాలన్నారు ఆమె. ఇక ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి నన్ను బద్నాం చేస్తారా, తమాషాలు చేస్తున్నారా అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. we will drag you to court, Mr. Ranganath. I am telling you, I gave you six complaints till now. Where are your guts, you tell me? మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు? నేను ప్రూఫ్ లేకుండా రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు, ఈ లెటర్లో కంటెంట్ ఎట్లుంది, ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాలి. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ పోదాం పారేపు తెల్లారి మాట్లాడతారు. బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ. ఎందుకు ఈమె పోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఎందుకు ఏమండి? ఆ హైవే ఎక్కి చూద్దాం ఒకసారి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూద్దాం. అది మరకలాగుంది. అక్కడ పోయేటటువంటి వందలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజు చెప్తున్నారు, అరే ఇది ఇట్లా ఐసైట్ కట్టం వస్తుంది, డ్రైవింగ్ ఐసైట్కి ఈడేవాడిచ్చిండు బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హైడ్రా అనేటటువంటి ఒక మహమ్మారి పెట్టి ఏంది, మూసీ నదికి 30 మీటర్లు ఉన్నవన్నీ కూడా కూలగొడతాం అని చెప్పిండ్రు. మొన్న మేము ఒక దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేసినాం, ఒక ప్రైవేటు సంస్థ దగ్గరికి పోయి. ఎందుకని ప్రొటెస్ట్ చేసినాం? అది లిటరలీ నది మధ్యలో ఉన్నది, మూసీ నది మధ్యలో ఉందని ప్రొటెస్ట్ చేసినాం. ప్రొటెస్ట్ చేయంగానే హైడ్రా వాళ్ళు మామూలుగా దేనికి మాట్లాడరు కానీ జాగృతి పోయి ప్రొటెస్ట్ చేసిన తెల్లారు ఒక 5 వీడియోలు పెట్టారు. ఆ 4-5 వీడియోలల్లో టెక్నికల్గా అంటే హైడ్రా వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన రిటర్న్ ఇవ్వకుండా ఓ వీడియో చేపించి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి విజువల్స్ పెట్టి ఒక వీడియోలు కొన్ని హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసి నేను ఇన్ని రోజులు ఆగిన. ఎందుకోసం ఆగినా? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడో మీ అందరికీ తెలుసు, అందుకోసమే ఆగిన. ఇక ప్రూఫ్ ఉంది. నేను మాత్రం హైడ్రా మీద సీరియస్గా చెప్తున్నా రంగనాథ్ గారికి, మీకు ఆల్రెడీ ఒక 6 కంప్లైంట్లు ఇచ్చినాం మేము విత్ ఎవ్రీ ప్రూఫ్. మీరు ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కేవలం మీరు పేదవాళ్ళ ఇండ్లు కొడుతున్నారు తప్పితే పెద్దవాళ్ళ చుట్టూ పోతలేరు. నేను ధర్నా చేసింది ఎప్పుడు? 3 మార్చికి నేను ధర్నా చేసిన. తెల్లారి మీరు ఏం పెట్టినరు? మీరు ధర్నా చేస్తారు కరెక్టే కానీ ఈ ప్రాపర్టీకి హైడ్రాకి సంబంధం లేదు, హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. ఏది? 3 మార్చి 2026. నేను అవసరమైతే డిఫమేషన్ వేస్తాను చెప్తున్న హైడ్రా కమిషనర్ గారికి, ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక లెటర్ అక్టోబర్ 10, 2025, నేను ధర్నా చేసింది మొన్న మార్చి 2026. అక్టోబర్ 10, 2022 అక్టోబర్ 2025లో హైడ్రా అఫీషియల్స్ ఏది మూసీకి వరద వచ్చినప్పుడు వాళ్ళు రాసిర్రు తహసీల్దార్కి, రంగనాథ్ గారే స్వయంగా రాసిన లెటర్. ఇక రేవంత్